ఈ లోకంలో మనుషులు స్నేహాలు చాలా విధాలుగా ఉంటాయి. డబ్బు ఉంటే ఒకలాగా స్నేహం ఉంటుంది, డబ్బు లేకపోతే ఒకలాగా ట్రీట్ చేస్తారు, అది తెలిసిన విషయమే. సో కానీ మనల్ని ప్రేమించి ఒక ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ స్నేహం చాలా విలువైంది. ఈ లోకంలో మనుషులు ప్రేమ కొంచెమే, ఆ ప్రేమ కూడా లంచమే. కొన్నిసార్లు మనుషుల ప్రేమలో స్వార్థం ఉండొచ్చు, మనుషుల ప్రేమకు వృత్తుల్లో చాలాసార్లు మోసపోవచ్చు. మనం చాలాసార్లు యవనస్తులు ప్రేమిస్తూ ఉంటారు. కొంతమందిని ప్రేమించినప్పుడు చాలా గాఢంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తుల నుంచి మళ్ళీ తీసుకునే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మరణానికి వెళ్ళిపోతారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి చాలా నేను మంచి స్నేహితుని. ఆ తమ్ముడు కార్పెంటర్ అన్నమాట. తిరిగి ఆ తమ్ముడు ఒక వ్యక్తిని ప్రేమించాడు, ఒక స్త్రీని ప్రేమించాడు యవన కాలంలో. కొంతకాలం అలా ట్రావెల్ చేశాక తనది వేరే కులం, మనోడిది ఒక వేరే కులం. కొంతకాలం తర్వాత వాళ్ళు బాగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సో తల్లిదండ్రులు ఒప్పుకోలే. ఇటు ఈ బాబు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, కానీ ఆ వర్గం వారు ఒప్పుకోలే. ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచి కులంగా భావించారు. సో అప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తికి మోటివేషన్ చేశారు. ఆ వ్యక్తిని, సరే వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే మన ఇద్దరం చచ్చిపోదాం, వద్దు ఈ లోకం మనల్ని అర్థం చేసుకోవట్లేదు, మన తల్లిదండ్రులు మనల్ని అర్థం చేసుకోవట్లేదని పేరుపాలెం బీచ్ కాడికి వెళ్ళారు. కాసేపు ఆడు కూర్చున్నారు, కాసేపు మంచిగా మాట్లాడుకున్నారు. తర్వాత సూసైడ్ కి ఒక పాయిజన్ పట్టుకెళ్ళి ఇద్దరు తాగారు. సరే ఈ కుర్రోడు ఎక్కువ తాగేశాడు, ఆ పిల్ల కొంచెమే తాగింది. ఎందుకో తెలుసా, ఆమెకి ఇంకా బ్రతకాలని ఉంది. కాకపోతే ఆ ప్రేమ మోసం కాదని నిరూపించడానికి మాత్రమే వెళ్ళింది దానికి. తర్వాత అక్కడ ఉన్న పోలీసులు చూశారు, నొగలు కక్కుకుంటా ఉన్నాడు పిల్లోడు, ఏమో కూడా లైట్ గా పడ్డదే. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు, జాయిన్ చేశారు. ఈ బాబు చనిపోయాడు, ఆమె బతికింది. తర్వాత పెళ్లి చేసుకుంది, ఈవిడ మంచిగా పిల్లల్ని కంట్రోల్. అంటే ప్రేమ, ఈ లోకంలో స్నేహము ప్రేమ ఒక రోజు మనిషిని మరణానికి తీసుకుపోద్దేమో బహుశా. చాలా మనం చూసుకుంటే పేపర్స్ లో కానీ న్యూస్ లో కానీ స్నేహం చేసిన ఒక స్నేహితుడు రూమ్ లో పెట్టి పీకి పీసికి చంపేశాడు, లేకపోతే ఒక స్నేహితుడు మోసం చేసి సూసైడ్ చేసి చచ్చిపోయారు. ఇలా చాలా విధమైన స్నేహాలు ఈ లోకంలో ఉన్నాయేమో కానీ విలువైన ఒక గొప్ప స్నేహం ఉంది. ఆ స్నేహం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని స్నేహం. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం ఒకసారి. అందరు బైబిల్స్ తీసుకొచ్చారా? అయితే ఓపెన్ చేసి సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17 విడువక ప్రేమించను. చాలమ్మా. ఇక్కడ ద రియల్ ఆఫ్ ఏంటంటే స్నేహం, ఫ్రెండ్షిప్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు అంటే ఏంటో తెలుసా? నిజమైన స్నేహితులు ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారా? చెప్పగలరా ఒకసారి? నిజమైన స్నేహితులు ఉన్నారో, నేను ఒక నిజమైన ఫ్రెండ్షిప్ చేశానని ఎవరైనా స్వచ్ఛంగా చెప్పగలరా? చెప్పలేరు. నేను చాలా మందితో ఫ్రెండ్షిప్ చేశాను, అన్యాయమైన ఫ్రెండ్షిప్లు చేశాను. ఏదో ఆశించి, లాభాన్ని ఆశించి. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. నేను నర్సాపురం కాలేజ్లో కార్నర్స్టోన్, నేను MLT చదువుతున్నాను, మెడికల్ చదువుతున్నాను. ఆ సందర్భంలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అప్పట్లో వారి తండ్రి వైఎన్జేసీలో జాబ్ చేసేవాడు, మంచి శాలరీ. మనోడు అప్పుడే బండేసుకొచ్చేవాడు. అతనితో స్నేహం ఎందుకు చేసేవాడు తెలుసా? మంచిగా ఎంజాయ్ చేయడానికి చేసేవాడు. నిజమైన స్నేహం కాదు వాస్తవంగా. సో స్నేహంలో చాలా రకాలు ఉన్నాయి. కానీ ఆ వ్యక్తిని ఒక సందర్భంలో తన తండ్రికి కొంచెం అనారోగ్యం వచ్చి చాలా ఆర్థికంగా కిందకి వెళ్ళిపోయాక మేము ఫోన్లు ఎత్తుకోలేం కాదు. మనోడు ప్రవీణ్ అన్న పేరు. చాలా ఖర్చు పెడతా, మాకు చాలా ఉపయోగకరంగా ఉండేవాడు అనమాట. నరసాపురంలో మంచి సౌండ్ పార్టీ. ఎందుకు పెట్టుకున్నాం తెలుసా? సౌండ్ పార్టీ మనకు సపోర్ట్ ఉంటది, ఖర్చు పెడతాడనే ఫ్రెండ్షిప్ చేసాం. అవునా కదా? ఈ ప్రేమలో స్వార్థం ఉందా లేదా? కానీ నిజమైన స్నేహితుడు విడిపోక ఏం చేస్తాడు తెలుసా? ప్రేమిస్తాడు. ఒకసారి మళ్ళీ ఆహ్వాను సువార్తలో 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ స్నేహితుడు ఎవరో చూద్దాం. అసలు ఈ స్నేహితుడిని చూద్దాం. 15వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే, ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తి ఈ లోకంలో ప్రాణం పెడతాడా? నా స్నేహితుడికి కిడ్నీ పోయింది, నేను వెళ్ళి కిడ్నీ ఇవ్వగలనా? వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఒక అట్టిపళ్ళు ఏంటంటారు, ఒక అస్తవ పట్టుకెళ్ళి కొంచెం సానుభూతి తెలియజేసి, కిడ్నీలు అయినా వద్దులు ఏం కాదు, డాక్టర్లు చెప్తున్నారు అని కొంచెం నేను వాదార్చి ఆదరించి మళ్ళీ ఏం చేస్తాను తెలుసా? నా బండి వేసుకుని 120 స్పీడ్లు ఇంటికి వచ్చేస్తాను. సో
ఒక స్నేహం ఎంత గొప్ప స్నేహంలో అయినా ప్రాణం ఇచ్చే స్నేహం ఎక్కడ లేదు. ఒకవేళ ఉన్నా, నేను ముందు చెప్పాను కదా, ఆ ప్రాణం పోయాక మళ్ళీ మనము మన లైఫ్ ని కొనసాగిస్తాం. ప్రేమికులు ఉన్నారు, చాలా స్వార్థమైన ప్రేమలు. ఈ రోజున నేనన్నా స్వచ్ఛమైన ప్రేమ ఈ లోపల కరువైపోయింది. నిజంగా వాస్తవంగా మీరు ఆలోచించండి ఒకసారి. ప్రతి ప్రేమలో స్వార్థము, ప్రతి ప్రేమలో ఏదో ఒకటిని ఆశించి ప్రేమిస్తున్నారు తప్ప నిజమైన ప్రేమ ఈ లోకంలో ఒక వ్యక్తి కనపరచగలడు. ఆయన కనపరిచి వెళ్ళిపోయాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన మాత్రమే నిజమైన ప్రేమ ఈ లోకానికి చూపించాడు, ఇప్పటికీ చూపించాడు. అది మన పట్ల ఉంది కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. మరి ఇప్పుడు ఏది నిజమైన ఫ్రెండ్షిప్ చెప్తారా? ప్రాణం పెట్టే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. విడువక ప్రేమించువాడు. మన కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్య పరిస్థితుల్లో మంచం మీద పడిపోయినా మన స్నేహితుడు మనకు తోడుగా ఉంటారు కదా. విడువక, అక్కడ ఆ మాటను గుర్తుపెట్టుకోండి. విడువక ప్రేమించే ప్రేమే నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం. స్నేహము ప్రేమ రెండు ఒకటే. చాలా మంది రిలేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రారంభించేటప్పుడు స్నేహంతో ప్రారంభిస్తారు, తర్వాత ఏమవుతుందో తెలుసా, ప్రేమగా మార్చబడి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో ప్రేమ అండ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఈక్వల్ గా అన్ని ఒకే దశల్లో ఉంటాయి. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఈ లోకంలో ఒకవేళ బహుశా నువ్వు స్నేహం చేయాలి, ఏ స్నేహితుడైనా నిన్ను మోసం చేయొచ్చేమో, ఏ స్నేహితుడైనా నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ ఒక అతను ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో స్నేహం చేస్తే నువ్వు దీన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు పడిపోయిన స్థితిలోకి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంకా హోప్స్ లేవు, ఇంకా నేను ఇంకా బ్రతకలేను అన్న సమయంలో కూడా నీ చెయ్యి పెట్టిన అట్టిని లేపి నిన్ను మళ్ళీ పైన పెట్టి అభివృద్ధి చేయగల దేవుడు. ఆమేన్. ఆయన గొప్ప దేవుడు. పేతురు చివరి క్షణాల్లో మునిగిపోతా ఉన్నాడు. తన స్నేహితులు ఉన్నారు పడవలో, కాపాడారా? తన బంధువులు ఉన్నారు, కాపాడారా? కానీ ఇలా చేయి చెప్తే ఒక ఆయన ఏం చేసి తెలుసా, దిగిన లేపి నిలబెట్టి నడిపించిన దేవుడు ఆ దేవుడు. అందుకనే ఆయన స్నేహంలో స్వార్థం ఉండదు. ఆయన స్నేహంలో నీ నుంచి ఏం కోరుకోడు. నీ ఆస్తినో, నీ బలమునో, నీ జ్ఞానాన్నో, నీకున్న తెలుగునో, నీకున్న ధనఘనతలను, నీకున్న ఐశ్వర్యాన్నో, లేకపోతే నీ వెనకాల ఉన్న అండదండలను కోరుకోడు ఆయన. ఏది చూసి నీతో స్నేహం చేయడు. కానీ నీ స్నేహం దేవునికి క్వాలిటీగా కావాలంటే ఒకే ఒక మాట, యేసయ్యా నిన్ను నేను ప్రేమిస్తున్నానని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో ఆయన ఏం చేస్తాడు తెలుసా, నిన్ను తిరిగి ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించాడు అనుకో, నువ్వు ఆస్తికర్తగా మార్చబడతావు. పరలోకమైన ఆస్తి, ఈ లోకంలో వారసత్వం ఆయన కొరకు ప్రకటించే వ్యక్తిగా, ఒక ఘనమైన వ్యక్తిగా ఆయన చేస్తాడు. కానీ ఒకవేళ ఈ లోకంలో స్నేహం చేస్తే, అంటే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, అన్నయ్య లేదా తమ్ముడు ఈ విధంగా ఫ్రెండ్స్ కొరకు మాట్లాడేది మీరు ఫాలో పడకండి. కానీ ఈ లోకంలో ఫ్రెండ్షిప్ చేయండి, కానీ మంచి స్నేహితుల్ని ఎన్నుకోండి. మంచి స్నేహితులు. మన స్నేహం చేసేటప్పుడు చెడ్డ అలవాట్లు ఉన్న స్నేహితులతో, లేకపోతే చెడ్డ మాటలు పలికే స్నేహితులతో, లేకపోతే చిడుపు పనులు చేసే స్నేహితులు, పిల్లలైన వారు మీరు స్నేహాలు చేయకండి. స్నేహితులు ఒక స్నేహాన్ని మనము ఒక స్నేహాన్ని కోరుకున్నప్పుడు ఆ స్నేహంలో కొన్ని క్వాలిటీస్ చూడాలా. ఆ స్నేహం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, తీరం ఏది అని ఒకసారి ఆలోచించుకోవాలి. అవునా కదా? మంచి స్నేహితులు ఎన్నుకోవాలి. అందుకనే మంచి స్నేహితుడు అని ఇక్కడ రాయబడి ఉంది. మంచి స్నేహితుడు ఎవరు అంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మంచి స్నేహితుడు యేసయ్య మాత్రమే. కాకపోతే ఆయన పోలికలతో చాలా మంది ఉంటారు ఈ భూమి మీద. అవునా కదా? రక్షించబడిన వాళ్ళు వాళ్ళ పోలికలే కదా. వాళ్ళతో స్నేహం చేయండి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ప్రార్థించి, మోకరించి. ఇది నచ్చదు, ఈ స్నేహాలు నచ్చవు మనకి. మనకేం తెలుసా, అరే బావా రా సినిమాకి వెళ్ళిపోదాం, అరే రా అక్కడ కూర్చుందాం, గోడ మీద కూర్చుందాం, ఇక్కడ ఆ మాటలు చెప్తాం, ఈ మాటలు చెప్దాం అనే స్నేహాలనే కోరుకుంటాం తప్ప రక్షించబడిన వారు, క్రీస్తు పోలిక చెప్పుడు జీవించే బిడ్డలు చాలా మంది యవనస్తులు ఉన్నారు. రక్షించబడిన వారు అనేక మంది ఉన్నారు, వాళ్ళతో స్నేహం చేయాలి. నేను రక్షించబడకుండా నా స్నేహితులు ఎవరు తెలుసా, బిగ్గర్స్. మంచి గడ్డలు పెంచి, మంచి బాడీ బిల్డర్లో జిమ్ములకి వెళ్ళి మేము బాగా, మా ఫ్రెండ్స్ ఎలా ఉండేవారంటే వాళ్ళని చూస్తే రౌడీలు రా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి వేస్తారు, ఒకళ్ళు టాటూ లేచి నీటి లేచి ఉండేవారు. కానీ ఇప్పుడు నా స్నేహితుడు ఎవరో తెలుసా, అవినేష్, చిన్న పిల్లడు. నా స్నేహితులు ఒకప్పుడు మొన్న మాట్లాడారు, నేను పెద్ద పెద్ద డాన్స్ తిరిగివ్వండి, నరసాపురంలో, విజయవాడలో పెద్ద పెద్దలతో తిరిగివ్వండి, బ్లేడ్లు బ్యాచ్లతో తిరిగివ్వండి, ఇప్పుడు నీతో దేవుడు నా స్నేహం ఎలా చూసాడు చూసావా కదా, ఎంత కదా. ఇప్పుడు స్నేహం ఎవరితో చేయాలి, నేను దేవుని బిడ్డలతో స్నేహం చేయాలి. నిజమైన స్నేహము, స్వచ్ఛమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందో తెలుసా, దేవుని ప్రేమ తెలిసిన వారి దగ్గర మాత్రమే దొరికింది. ఈ రోజు నుంచి ట్రై చేద్దాం. మరి ఎవరితో స్నేహం చేస్తాను,
ఎవరితో స్నేహం చేస్తావు? మంచి వ్యక్తులతో స్నేహం చేయాలి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే రోజున నేను చెప్పే ఒక సలహా ఏంటంటే, దేవుని చిత్తంలో ఒక మాట చెప్తున్నాను, మంచి స్నేహితుల్ని ఎన్నుకోండి, మంచి స్నేహితులతో జీవించండి. మంచి స్నేహితులు మంచి నడవడికలు నేర్పిస్తారు, మంచి స్నేహితులు మంచి మార్గంలో నడుస్తారు. సో మనం కూడా మార్గంలో నడిచినప్పుడు ఎక్కడికి వెళ్తాం తెలుసా? పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యము, జీవం ఆయనే. ఒక క్రైస్తవులైన బిడ్డలు చాలా మంది లోక సంబంధితమైన వ్యక్తులతో తిరుగుతూ ఉంటారు. సినిమాలకి, షికారులు, బూతులు తిట్టేవాళ్ళు, కాలేజీలు రెబ్బలుగా ఉండే స్టార్స్ తో మాత్రమే తిరుగుతారు. ఎందుకంటే వాటితో తిరిగితే తెలుసా, ఒక కొంచెం వాల్యూ వద్దొద్దు. అది కాదు, సాధువైన వాళ్ళతో, మంచి వాళ్ళతో, మౌనంగా ఉండే వాళ్ళతో నువ్వు స్నేహం చేసావనుకో, నీలో క్వాలిటీస్ వస్తాయి. అందుకనే లోక సామెత ఒకటి ఉంది, కొన్ని రోజులు ఆడితో తిరిగితే మీరే వారవుతారంట. ఎస్, నాకు అంత సలహా సామెతలు తెలియదు లోపలి. సో అందుకనే మంచి స్నేహితులను ఎన్నుకోండి, మంచి స్నేహం చేయండి. దేవుడు అట్టి విధంగా మిమ్మల్ని దీవించునుగాక.